అందరికీ నమస్తే అండి. విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయి కృష్ణ కేసులో కొన్ని తాజా అప్డేట్స్ ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ పరిణామాలు చకచకా జరుగుతున్నాయి. ఈ కేసులో ఆల్రెడీ నాగరాజు కృష్ణలంక సిఐ నాగరాజు అరెస్ట్ అయ్యారు. అలాగే ఆయనకు సహకరించిన వాళ్ళు, ఇప్పుడు ఆయన ఒక్కడే మొత్తం అన్నీ చేయలేడుగా. లాకప్ డెత్ కానీ, శవాన్ని మాయం చేయడం కానీ, పూడ్చిపెట్టడం కానీ, అస్థికలు లేకుండా చేయడం కానీ, ఇవంతా ఆయనే చేయలేడుగా. సీసీటీవీ ఫుటేజ్ మాయం చేయడం కానీ, ఆధారాలు ధ్వంసం చేయడం. సో ఆయనకు సహకరించిన వాళ్ళు ఉంటారు కదా, ముగ్గురు సహకరించారు. ఒక వ్యక్తి ఏమో సురేష్ అని ఒక ప్రైవేట్ వ్యక్తి, నాగరాజు గారికి సన్నిహితుడు. ఇంకొక ఇద్దరు అదే స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్. సో ప్రస్తుతం సిట్ దర్యాప్తు అక్కడ వరకు వెళ్ళింది. సిట్ దర్యాప్తులో కొత్త నిజాలు బయటకు వస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజ్ ధ్వంసం చేయడం, ఆధారాలు ధ్వంసం చేయడం, లాకప్లోనే అతన్ని హతమార్చి బయటకు తీసుకువెళ్ళడం, ప్రైవేటు వ్యక్తులను స్టేషన్కి తీసుకొచ్చి వ్యవహారంలో ఇన్వాల్వ్ చేయడం, మొత్తం అంతా కూడా చట్ట వ్యతిరేకమే, అనైతికమే, చాలా దారుణమే జరిగింది. సో ఇందులో ప్రభుత్వానికి కూడా తలవంపులు తప్పవు, తలనొప్పులు తప్పవు. అది కొత్త దర్యాప్తులో అంశాలు. ఇక ఎన్హెచ్ఆర్సీ, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, మానవ హక్కుల సంఘం చాలా సీరియస్ అయింది. సీసీటీవీ ఫుటేజ్ రికవరీ చేయొచ్చు, డిలీట్ చేస్తే రికవరీ చేయొచ్చు. ఒకవేళ హార్డ్ డిస్క్ మాయం చేస్తే ఏం చేయలేరు, కానీ డిలీట్ చేశారా, హార్డ్ డిస్క్ మాయం చేశారా అనేది ఇక్కడ పాయింట్. ఇప్పుడు సీసీటీవీలు మొత్తం రికార్డ్ అయినవన్నీ అక్కడ డీవీఆర్లో సేవ్ అయ్యి ఉంటాయి, హెచ్డీడీలో హార్డ్ డిస్క్లో సేవ్ అయ్యి ఉంటాయి. అది డిలీట్ చేస్తారనుకోండి, మళ్ళీ రికవరీ సాఫ్ట్వేర్ ద్వారా రికవరీ చేయొచ్చు. కానీ హార్డ్ డిస్కే మాయం చేసేస్తే, కొత్త హార్డ్ డిస్క్ పెడితే ఏం చేయలేరు. సో వీళ్ళు ఎన్హెచ్ఆర్సీ ఏం చెప్తుందంటే, అసలు బాధిత కుటుంబానికి మీరు ఏమైనా హెల్ప్ చేశారా లేదా, సీసీటీవీ ఫుటేజ్ రికవరీకి మీరు తీసుకున్న చర్యలేంటి, అండ్ అక్కడ బాధ్యుల మీద మీరు తీసుకున్న చర్యలేంటి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ డీజీపీకి, విజయవాడ నగర పోలీస్ కమిషనర్కు నోటీసులు ఇచ్చింది. సో దీనిలో ప్రభుత్వం కూడా ఒక తలవంపు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యాక్చువల్లీ ఈరోజు విచారణ జరగబోతోంది. ఈరోజు జూన్ 29వ తేదీ నాటికల్లా మీరు అదృశ్యమైన సాయికృష్ణని తీసుకొచ్చి మా దగ్గరకు తీసుకురావాలి. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో హెవియస్ కార్పస్ పిటిషన్ వేశారు, గుర్తుంది కదా. ఆ పిటిషన్లో భాగంగా విచారణకు స్వీకరించిన ధర్మాసనం మొన్న 12వ తేదీన పోలీసులకు 29వ తేదీ వరకు గడువిచ్చింది. 29వ తేదీలోగా మీరు మమ్మల్ని మా దగ్గరకు తీసుకురండి అని గడువిచ్చింది. సో ఈరోజు ఆ పిటిషన్ విచారణకు రాబోతోంది. మేబీ ఈ వీడియో చేసే సమయానికైతే ఇంకా విచారణకు రాలేదు. మీరు చూస్తున్న సమయానికి వస్తే నేను అప్డేట్స్ మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తాను. సో ఇది చాలా సీరియస్ అంశం. ఎందుకంటే లేని మనిషిని పోలీసులు ఎలా తీసుకొస్తారు? ఆల్రెడీ సిట్ దర్యాప్తులో కొత్త అంశాలు తేలాయి కదా, ఈ పరిణామాలన్నీ చాలా జరిగాయి కదా, ఇవన్నీ ఇప్పుడు హైకోర్టు దృష్టికి వెళ్తాయి కదా. సో హైకోర్టు ఊరుకోదు. పోలీసుల మీద సీరియస్గా ఉంటుంది వ్యవహారం, అంటే ప్రభుత్వం మీద కూడా ఉంటుంది. అంటే ఏది చూస్తున్నా పోలీసులు తప్పు చేసినట్టు అర్థమవుతోంది. పోలీసులు తప్పు చేశారు మీన్స్ ప్రభుత్వానికి అంటుద్ది. సో దీన్ని రాజకీయంగా వైసీపీ వాళ్ళు చాలా దూకుడుగా వాడుకుంటున్నారు. సో అందుకని ఇక్కడ ప్రభుత్వం అనే కంటే పార్టీ ముందు, అధికార పార్టీ ముందు రెండు మార్గాలు కనిపించాయి. అందులో ఫస్ట్ రాజీ మార్గం. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి అండ్ ఆ కుటుంబ సభ్యులతో యాక్చువల్లీ ఈ కేసు బయటకు రాక ముందు నుంచే రాజీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎప్పుడైతే ఇతన్ని చంపేశారో అప్పుడే ఇతని తరపున కొంతమంది రాజీకి వెళ్ళారు. ఇద్దరు కూడా సేమ్ సామాజిక వర్గం, ఇందులో సామాజిక వర్గంలో ఇద్దరు అదే సామాజిక వర్గం. సో విజయవాడ నగరంలో ఇతను ఒక ప్రధాన వ్యక్తి అనుచరుడు, అభిమాని. సో ఆ వ్యక్తిని, అతను ప్రస్తుతం టీడీపీలో ఒక బ్రాండ్ ఫ్యామిలీ కదా. సో ఆయనకు ముందే తెలిస్తే ఆయన ముందే రాజీ చేయడానికి చూసినప్పటికీ కుటుంబం ఒప్పుకోలేదు. సో ఇప్పుడు విజయవాడ నగరానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా సాయికృష్ణ తల్లి అండ్ కుటుంబ సభ్యులతో రాజీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరు హైకోర్టులో వేసిన హెవియస్ కార్పస్ పిటిషన్ వెనక్కి తీసుకోండి. సాయికృష్ణ కేసు అందరం చూసాం కదా, అతను చనిపోయాడు. యాక్చువల్లీ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది కదా, బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకుంటోంది కదా ప్రభుత్వం. సో మీరు వేసిన పిటిషన్ వెనక్కి తీసుకోండి, ప్రభుత్వం చేయాల్సినవి చేస్తుంది, మిమ్మల్ని ఆదుకుంటుంది అండ్ బాధ్యులను కూడా విడిచిపెట్టదు అని రాజీకి వెళ్తున్నారు. ఎందుకంటే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తల్లే కదా, మా కొడుకుని చూపించండి లేదా అస్థికలైనా ఇవ్వండి, శవాన్నైనా అప్పచెప్పండి అని చెప్పింది కదా. సో ఈ 14 డేస్లో చాలా అప్డేట్స్ ఉన్నాయి కదా. ఆ అప్డేట్స్ అన్నీ కూడా జనాలకు అర్థమైపోయింది. ఇతన్ని చంపేశారో దారుణంగా అనేది అర్థమైపోయింది. సిట్ దర్యాప్తులో కూడా అదే తేలింది. కాబట్టి ఇప్పుడు హైకోర్టు కొత్తగా ఏం ఆదేశాలు ఇస్తుందో, ఒక స్టేషన్ మొత్తాన్ని అరెస్ట్ చేసేయండి అంటే తమిళనాడులో జరిగిన ఘటనలాగా ఏదైనా జరగవచ్చు. అది ప్రభుత్వానికి తలవంపు, చాలా ఇబ్బందికర అంశం. అందుకని సాయికృష్ణ కుటుంబ సభ్యులతో రాజీకి వెళ్తున్నారు. విజయవాడ నగరంలో అదే సామాజిక వర్గానికి చెందిన కొంతమంది టీడీపీ పెద్దలు రాజీ మార్గాలు చూస్తున్నారు. అది ఒకటోది.
ఇక రెండో కోణం ఇంకోటి ఉంది. రెండో కోణం ఇదిగోండి. వయస్సు 25, కేసులు 22. సాయి కృష్ణ నేర చరిత్ర. ఈ ఘటన జరిగి వివాదంలోకి వచ్చి 15 రోజులైంది కదా. ఇప్పటి వరకు ఎప్పుడు టీడీపీ మీడియాలో కానీ టీడీపీ సోషల్ మీడియాలో కానీ ఈ వార్త రాలా. సాయి కృష్ణ ఏమి కొత్తగా ఈ 15 రోజుల్లో నేర చరిత్ర కదా, అదంతా పాత నేర చరిత్రే. కానీ ఇన్నాళ్ళు ఎందుకు రాయలా? ఇష్యూ చాలా వాడివేడిగా ఉంది. సాయి కృష్ణ ఎంతైనా బాధితుడు, పోలీసుల చేత హింసించబడి అత్యంత దారుణంగా చంపేశారు. సో సాయి కృష్ణ కుటుంబం మీద ఒక సింపతి ఉంది. ఈ టైంలో మనం రాయడం కరెక్ట్ కాదు అని చెప్పి టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు కానీ టీడీపీ అనుకూల మీడియా వాళ్ళు కానీ సాయి కృష్ణ నేర చరిత్ర బయట పెట్టాల. కానీ ఒకవైపు రాజీ, మరోవైపు అతను నేర చరిత్ర బయటకు తీస్తున్నారు. ఇదిగోండి ఇదే ఆంధ్రజ్యోతిలో ఎప్పుడో రాయాల్సింది ఈరోజు రాశారు. చూడండి, రౌడీ షీటర్ గాదే సాయి కృష్ణ నేర చరిత్ర ఇది. గంజాయి, దోపిడీ, పోక్సో, హత్య కేసులు, రాత్రిపూట ఒంటరిగా వెళ్తున్న వారు టార్గెట్, అడిగినంత డబ్బు ఇవ్వకపోతే బ్లేడ్తో దాడి, బాలికలను ప్రలోభపెట్టి విజయవాడలో రౌడీ షీటర్ పిల్ల సాయిగా ముద్ర, 12 ఏళ్ల వయసు నుంచే కేసులు నమోదు, కృష్ణలంకలో నిఘా పెరగడంతో చిల్లకల్లుకు మకాం, అక్కడే మద్యం పార్టీలో సస్పెక్ట్ షీట్ నవీన్ రెడ్డి అదృశ్యం నేపథ్యంలో గత చరిత్రపైన సర్వత్రా చర్చ. చూసారు, ఇప్పటి వరకు అతను నేర చరిత్ర బయట పెట్టలా. ఇతను నేర చరిత్ర, ఇతని మీద 22 కేసులు ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి ఇతను ఆ ప్రాంతంలో ఒక రౌడీ షీటరు. బయట ఎవరు నిజానికి ఏంటి, మనం కూడా ఎంక్వైరీ చేసాం. ఆ ప్రాంతంలో సాయి కృష్ణ బయట ఉంటే నైట్ 9 తర్వాత కానీ 9:30 తర్వాత కానీ ఆ కుర్రోడు బయట ఉంటే బయటకు ఎవరు తిరగడానికి భయపడతారు. ఆ ప్రాంతంలో మహిళలు కానీ పిల్లలు కానీ బయట తిరగడానికి భయపడతారు. అమ్మో ఈడున్నాడు అని. అంత భయపెట్టేవాడు ఆ ప్రాంతాన్ని, గడగలాడించాడు. సో అతనికి విపరీతమైన నేర చరిత్ర ఉంది, విపరీతమైన నేర ప్రవృత్తి కలిగినవాడు, క్రూర స్వభావం కలిగినవాడు. కానీ బాధితుడు. పోలీసులు అనైతికంగా పొట్టన పెట్టుకున్నారు, చాలా దారుణంగా పొట్టన పెట్టుకున్నారు. కాబట్టి ఆ కుటుంబం మీద కొంత సింపతి ఉంటుంది. వైసీపీ వాళ్ళు కొంత రాజకీయంగా కమ్యూనిటీని రెచ్చగొట్టారు కాబట్టి సెన్సిటివ్గా డీల్ చేయాలి. కాబట్టి ఈ 15 రోజులు బయటికి తీసుకురాలి నేర చరిత్ర. ఈరోజు ఆంధ్రజ్యోతిలో నేర చరిత్ర మొత్తం రాశారు, చాలా క్లియర్గా ఇన్సిడెంట్స్తో సహా నేర చరిత్ర రాశారు. అంటే ఇక్కడ మీకు ఏమర్థమవుతోంది, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న అంశాలు. సో దీన్ని చాలా జాగ్రత్తగా ముగించాలి. అలా ముగించాలంటే రాజీ చేసుకోవాలి, ఖచ్చితంగా రాజీ చేసుకోవాలి. రాజీ చేసుకోవడంతో పాటు అతని చరిత్ర ఏంటనేది ప్రజలకు తెలియజెప్పాలి. సో అది చాలా చాకచక్యంగా డీల్ చేస్తున్నారనమాట. మరి ఇది ఎక్కడ ముగుస్తుంది, ఎలా ముగుస్తుంది అనేది అయితే తెలియదు, కానీ కొంచెం ఇబ్బందికర అంశమే. ప్రస్తుతానికి కీలక మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు.